అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ప్లాట్ల వేలం ఓరుగల్లు రాజకీయాలను వేడెక్కించింది. అతి తక్కువ ధరకే విక్రయించి వేలంలో అక్రమాలకు పాల్పడ్డారన్న విపక్షాల ఆరోపణలకు అధికార పార్టీ కౌంటర్తో పాలిటిక్స్ పీక్స్కు చేరాయి. అసలు కూడా టెండర్లలో ఏం జరిగింది? విపక్షాల ఆరోపణల్లో వాస్తవం ఎంత? ప్రతిపక్షాల రాద్ధాంతం వెనుక ఆంతర్యమేంటి? ఈ వ్యవహారంలోకి దేవుళ్ళు దేవతల్ని లాగి రచ్చ చేయడంపై జరుగుతోన్న చర్చ ఏంటి? ఏవైనా ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ లబ్ధి కోసం పార్టీల నేతలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఏ చిన్న అంశం దొరికినా పట్టి పీకుతారు, సాగదీసి రాచి రంపాన పెడతారు. దేవుళ్ళు దేవతలను రాజకీయాల్లోకి లాగుతారు, ప్రమాణాలు చేస్తారు. వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కూడా ప్లాట్ల వేలం విషయంలో ఇదే జరిగింది. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విపక్షాలు ఈ అంశాన్ని రచ్చ చేశాయన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో నగర పట్టణాభివృద్ధి సంస్థల భూముల వేలం వివాదాస్పదమవుతోంది. కొన్నిసార్లు అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది ఉద్యమాల కూతమిస్తోంది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కుడా భూముల వేలం 3 రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోరుకు దారితీసింది. ఈ వ్యవహారంలో 50 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి భద్రకాళి అమ్మవారి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేయడంతో పోలీసులు అడ్డుకోవడం రాజకీయ రగడకు దారితీసింది. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ నేత, సంస్థ ప్రస్తుత చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి కూడా తడిబట్టలతో అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేశారు. భద్రకాళి అమ్మవారి సాక్షిగా టెండర్లలో అక్రమాలు జరగలేదన్న వాదాన్ని వినిపించారు. మరోవైపు ఆలయాన్ని రాజకీయ వేదికగా మార్చి పవిత్రతకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ఆలయ శుద్ధికి దిగిన బీజేపీని పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మరింత ముదిరింది. వరంగల్ బాలసముద్రంలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా విభజించి కూడా వేలం వేసింది. గజానికి ధర 50,000 రూపాయలుగా నిర్ణయించింది. ఒక్కో ప్లాటులో గజానికి 66,000 నుంచి 95,000 రూపాయల వరకు ధర పలికింది. కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సంస్థ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఆరోపించారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు భద్రకాళి ఆలయాన్ని రాజకీయ ఆరోపణలకు వేదికగా మార్చిన మర్రి యాదవరెడ్డి చర్యను సంస్థ ప్రస్తుత చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు. నిబంధనల ప్రకారమే నిర్వహించామన్న వాదాన్ని వినిపించారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నది ఇనుగాల డిమాండ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలతో భద్రకాళి అమ్మవారి ఆలయ పరిసరాల్లో రోజంతా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో దర్శనానికి వచ్చి ఇబ్బంది పడిన భక్తులు నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల వివాదానికి బీజేపీ తోడవడంతో రచ్చ రాజుకుంది. వాస్తవానికి కూడా ప్లాట్ల వేలంలో అక్రమాలు జరిగాయని ముందుగా ఆరోపించింది కమలనాథులే. పార్టీ నేత రావు పద్మ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన కమలం నేతలని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అప్పుడు ఈ వివాదం పెద్దగా తెరపైకి రాలేదు. బీఆర్ఎస్ నేతల తడిబట్టల స్నానాలు, ప్రమాణాలతో ఇది ముదిరింది. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు భద్రకాళి గుడిని రాజకీయాలకు ఉపయోగించి అమ్మవారి సన్నిధిలోకి వచ్చి అబద్ధాలు చెప్పి అపవిత్రం చేశారంటూ సంప్రోక్షణకు సిద్ధమైన కమలం పార్టీ కార్యకర్తలని అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇంత రచ్చకు పోలీసులు కారణమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు గుడికి వస్తున్న విషయం తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఆలయానికి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకోవడం పోలీసుల తప్పిదాన్ని బయటపెట్టింది. అలాగే విపక్ష నేతలను అడ్డుకున్న పోలీసులు ప్రోటోకాల్ పేరుతో అధికార పార్టీ నేతలను గుడిలోకి అనుమతించడం సరికాదు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ప్లాట్లను రాజకీయ పార్టీలు రచ్చ చేయడానికి కారణం లేకపోలేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో పార్టీలు ప్లాట్ల వేలం అంశాన్ని ఇంత రచ్చ చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నగర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రతి చిన్న విషయంలో రాజకీయ లబ్ధి కోసం నేతల వెంపర్లాడడంపై ఓరుగల జనం అసహించుకుంటున్నారు. మొత్తంగా భూముల వేలం వివాదం వరంగల్ రాజకీయాలలో 3 ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోరుకు దారితీసింది. ఈ వివాదం ఎప్పటికి సద్దుమణుగుతుందో చూడాలి.